అభిషేక్ శర్మ లాస్ట్ సీజన్ ఇదే ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత పాకెట్ లో నుంచి పేపర్ తీసి దిస్ వన్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అంటూ ఒక ఐకానిక్ సెలబ్రేషన్ ని క్రియేట్ చేశాడు. అండ్ ఈ సీజన్ అదే ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై సెంచరీ చేసి మరో సెలబ్రేషన్ తో ఇంకొక ఐకానిక్ మూమెంట్ ని క్రియేట్ చేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సెంచరీ కంప్లీట్ చేసిన అభి చేతులు కట్టుకొని సన్ రైజర్స్ డగౌట్ వైపు స్వాగ్ లుక్స్ తో స్మైల్ ఇస్తూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్ వెనుక సీక్రెట్ గురించి అభి ఇన్నింగ్స్ అనంతరం చెప్పాడు. సన్ రైజర్స్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ అండ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్లు మ్యాచ్ కి ముందు తనకి ఒక ఛాలెంజ్ ఇచ్చారని, ఇన్నింగ్స్ లో యాంకర్ రోల్ ప్లే చేస్తూ చివరి వరకు ఆడమని ఇచ్చిన ఛాలెంజ్ ని ఫుల్ఫిల్ చేశానని, ఎస్పెషల్లీ జేమ్స్ ఫ్రాంక్లిన్ ని ఉద్దేశించి ఆ సెలబ్రేషన్ ని చేసినట్టు చెప్పాడు. అండ్ ఉప్పల్ క్రౌడ్ నుండి తనకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ లభిస్తుందని, తన అభిమానుల కోసం ఎల్ సెలబ్రేషన్ లవ్ ఫర్ దెమ్ ఎప్పటికీ ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా తన సిస్టర్ కోమల్ శర్మ తన ప్రతి మ్యాచ్ కి అటెండ్ అవుతుందని, కానీ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మ్యాచ్ కి అటెండ్ కాలేకపోయిందని, ఈ సెంచరీని తనకి డెడికేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. క్రికెట్ స్టార్ట్ చేసినప్పటి నుండి తన ఫాదర్ తనకి ఇన్పుట్స్ ఇస్తూ ఉండేవాడని, తన ఫాదర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసే ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అర్థమవుతాయని చెప్పుకొచ్చాడు. టీ20లో చివరి వరకు ఎప్పుడు ఆడలేదు, కంప్లీట్ 20 ఓవర్స్ ఆడడం ఇదే ఫస్ట్ టైం. పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ లో ఎలా ఆడాలో తెలుసు, కానీ డెత్ ఓవర్స్ లో ఎలా ఆడాలో ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఆ టైంలో డెత్ ఓవర్స్ లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్లాసెన్ నా దగ్గరికి వచ్చి ఎలా ఆడాలనే ఇన్పుట్స్ ఇచ్చాడు. తను స్ట్రైక్ తీసుకొని నా మీద ప్రెషర్ తగ్గించాడు, అది హెల్ప్ అయింది అంటూ అభిషేక్ చెప్పాడు. 135 నాట్అవుట్ ఇన్నింగ్స్ తో అభిషేక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడంతో పాటు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చాడు. టీ20లో 9 సెంచరీలు చేసి టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీని ఈక్వల్ చేశాడు. అండ్ వార్నర్, ధవన్, విలియమ్సన్ల తర్వాత ఎస్ఆర్హెచ్ తరపున 2000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. అన్లైక్ అదర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్, ఈ ఇన్నింగ్స్లో అభి కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడాడు. అభిషేక్ ఈ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.